కేసీఆర్ కేటీఆర్ తిరుగుతున్నా అంటే నాకు చాలా ఇది బాగా అనిపిస్తుంది. నేను రేవంత్ రెడ్డి మీద గాని కాంగ్రెస్ మీద రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డిని ఎందుకు అంటలేవు? నేను ఎందుకు అనలేదు. రేవంత్ రెడ్డి టీవీ షోలా నువ్వు ఆయన ఏబిఎన్ ఛానల్ ఆయన నువ్వు ఇంటర్వ్యూ ఇస్తే ఆయన కూర్చొని బోకే ఇస్తే నిలబడి తీసుకుంటాం. మా ఆత్మగౌరవం ఉందా మన ఆయనకు తెలంగాణ మీద? ఆయన అర్హుడా సీఎం కు? నేను మాట్లాడిన వీడియోలు పంపిస్తాను. కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఇవ్వకపోయినా పెన్షన్ రుణమాఫీ చేస్తా అన్నది, 2 లక్షల రుణాలు తెచ్చుకోరు రుణమాఫీ చేస్తా అన్నది. మరి తుమ్మల నాగేశ్వరరావు రుణాలు వసూలు చేయరా బ్యాంకులకు కానీ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అదేం చెప్తావు? నేను అదే చెప్తున్నా. అంటున్నా రైతు బంధు ఇవ్వకుండా ఎంపీ ఎలక్షన్లకు ఒక్కనాడు మాట్లాడలేదు. మీరు ఒక్కనాడు కూడా మాట్లాడలేదు. కనిపిస్తలేదు మీ వీడియోలు రెగ్యులర్ గా చూస్తా నేను. మీరు అన్నా నేను వేరే ఛానళ్లతో కూడా మాట్లాడినా. మీకు కావాలంటే ఇప్పుడు లింక్స్ పంపిస్తా, మీరు చూడండి. చూసిన తర్వాత మీరు నాకు మళ్ళీ చేయండి. మీకు లింక్స్ పంపిస్తా. జీవో 46 మీద రేవంత్ రెడ్డిని నేను కాంగ్రెస్ పార్టీని ఎట్లా మాట్లాడిన వాళ్ళ మీద, అదేవిధంగా రైతు బంధు గురించి కానీ మిగతా విషయాల మీద ఎట్లా మాట్లాడినా అనేది మీకు పంపిస్తా. కాకపోతే దాంట్లో కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ చేసిన మిస్టేక్స్ కూడా మాట్లాడిన దానికి మీరు అర్ట్ అవుతున్నారేమో కానీ నేను కాంగ్రెస్ నువ్వు ఘోరంగా ఇప్పుడు కూడా నువ్వు కేసీఆర్ ని తిరుగుతున్నావు. ఆయన అంత 70 ఏళ్ళ మనిషి. ఆయన ఏజ్ ఎంత? పద్ధతితో మాట్లాడాలి. మాట్లాడుతూ పద్ధతితో లెక్కతో మాట్లాడాలి. నాగార్జున సాగర్ లో నన్ను కిడ్నాప్ చేసి తన్నిర్రు. మిమ్మల్ని కిడ్నాప్ చేసి తంతే మీకు ఆ బాధ తెలుస్తుండే. మీకు మంచిగా చూసుకున్నారు కాబట్టి మీకేం పద్ధతితో నీట్ గా మాట్లాడితే నీట్ గా ఉండాలి. నన్ను పొట్టు తన్నిపిచ్చిర్రు అన్న వీళ్ళు. ఒకటి. రెండోది దుండిగల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించిర్రు. మూడోది హనీ ట్రాప్ చేపించిర్రు. నాలుగోది నేను ఎన్నిసార్లు బొంబాయి పోయినా వీళ్ళ బాధ తట్టుకోలేక ఎన్నిసార్లు ఢిల్లీ పోయినా నాకు తెలుసు. నిన్ను ఎన్నడన్నా కిడ్నాప్ చేసిర్రా వీళ్ళు? ఎన్నడన్నా కొట్టిర్రా? నీకు తెలుస్తుంది బాధ ఏందంటే. మీకు ఏంటంటే నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అని అంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అని అంటారు. చాలా మంది కేసీఆర్ కు వ్యతిరేకంగా చాలా మంది యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఒక 50-60 మంది. ఆ యూట్యూబ్ ఛానల్ వల్ల ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయాడు. దిక్కులేక ఇప్పుడు జనాలు అంతా అవలపుకోలేరు. కానీ ఇప్పుడు నీ ఒక్కడి మీదనే ఇవన్నీ ఎందుకు జరిగినాయి? ఊరు మంచిదైతే ఊరు మంచిదైతుంది. నువ్వు మాట్లాడే పద్ధతి మంచిగా ఉంటేనేమో పద్ధతి నడుస్తుంది. నా ఒక్కడి మీద చేయలే. మరియమ్మ మీద చేసిర్రు. ఇప్పుడు ఇంతకు ముందు నేను చెప్పిన నేరెళ్ళ మీద చేసిర్రు. మన తొలి వెలుగు రగన్నను కూడా కిడ్నాప్ చేసిర్రు. ఇంకా దాసరి శ్రీనివాస్ కాలోజీ టీవీ చేసినారు. చేయలేదా మీరు? అవన్నీ అబద్ధాలని నేను చెప్పేది. ఇప్పుడు తొలి వెలుగు మీద ఆయన రవి మీద ఏం చేశారు? ఆయన కిడ్నాప్ చేసిర్రు అన్న. మీరు కావాలంటే వీడియోలు తీసుకొని చూడండి. ఆయన పనులు కొనేటోని కిడ్నాప్ చేసి చేయాల్సిన అవసరం కిడ్నాప్ చేసి ఏం చేసిర్రు అన్న? కిడ్నాప్ చేసి ఏం చేసిర్రు? అరాజ్ చేసిర్రు. కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటంటున్నా ఫస్ట్. ఇప్పుడు నన్ను ఒక్కనే అంటారు కదా. వార్త అనేది వార్త తీరు రాయాలి అన్న. సాధారణ వ్యక్తులను కూడా చిన్న పోస్ట్ పెట్టినందుకు, సోషల్ మీడియా పెట్టినందుకు కూడా ఎర్రబల్లి దయాకర్ రావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అనేక మంది మంత్రులు, బాల్కా సుమన్, గాదర్ కిషోర్ వాళ్ళు ఏం చేసిరో మీకు అన్ని తెలుసు. మీ తుంగతుర్తే ఎవరి మీద? బాలబాయి నాగేష్ మీద మన గాదర్ కిషోర్ దాడి చేయించలేదా ఈ ప్రభుత్వము? ఎంతమంది ఎమ్మెల్యేలు, ముత్తిరెడ్డి, యాదగిరెడ్డి ఎంతమంది మీద అంటే హత్య ఆరోపణలు ఆయన మీద ఎంత అరాజ్ చేసి మీరు ఇవన్నీ చూసిర్రా? అసలు మీకు ఇవన్నీ తెలుసా? మీరు వినలేదా ఎంత హరాస్మెంట్ చేసిరు వాళ్ళు? సరే అదొకలేసి అన్న, నువ్వు ఒక మాట చెప్పేది నువ్వు దాని గురించి అనేది కేసీఆర్ మీద పగ తీర్చుకుంటాం అంతేనా? ఇప్పుడు వాళ్ళు గెలిస్తే మమ్మల్ని బతకనిచ్చటోళ్ళ ఎంత హింసించారు తెలుసా? ఎటుపోతాటు టాస్క్ ఫోర్స్ వాళ్ళు అంటే అందుకే ఓడగొట్టిచ్చిరా? మరి అందుకే కాకపోతే ఏందన్నా ఇప్పుడు చంపుతామని బెదిరింపులు. ఎన్ని కాల్స్ మీకు ఏం తెలుసు? మీరు తెలియదు. మీకు తెలిస్తే ఇట్లా మాట్లాడాలన్నా ఒక మాట. ఇప్పుడు నీ మీద అట్లా చేసిరా అని చెప్పేసి కుట్రతోటి నువ్వు ఎట్లా కేసీఆర్ ఓడగొట్టాలని చెప్పేసి చేసినావు అంతే కదా? అలా కుట్ర ఏముంది? నాకు ఒక్కడికే చాలా మందికి చేసిరు అన్న. మీరు రామాయణపేటలో తండ్రి కూతురు తల్లి కొడుకు వీళ్ళు హరాస్మెంట్ తట్టుకోలేక రామాయణపేటలో చచ్చిపోలేదా? కొత్తగూడెంలో 2 పిల్లలతోని ఒక కుటుంబం 4 వాళ్ళ ఎమ్మెల్యే తోని హింసించితే చచ్చిపోలేదా? ఈ సిరిసిల్లలో ఈ కేటీఆర్ అనుచరుడు ఒక చిన్న పాపని మైనర్ బాలికని రేప్ చేసింది, దాంట్లో జైలుకు పోయి రాలేదా? వీళ్ళు ఎన్ని అరాచకాలు చేసిరన్నా. ప్రబలిక చచ్చిపోయిన ఆమె మీద ఏమన్నారన్నా? ఆమె ఎగ్జామే రాయలేదు,
ఎగ్జామ్ రాయలేదా? ఆమె లవ్ చేసిందని గవాని చచ్చిపోయిన వ్యక్తి మీద మన ఇంట్లో కూడా ఆడోళ్ళు ఉంటారు కదన్నా. ప్రవళిక సరే ఎగ్జామ్ రాసింది, ఇక ఆమె మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుంది, ఓకే దానికి ఆమెకు ఉద్యోగం రాలే, సూసైడ్ చేసుకుంది, ఐ అగ్రి. ఏదంటే ఇప్పుడు ఆమె బాధతో సూసైడ్ చేసుకుంది, దాని గురించి ఏమంటలేదు. ప్రవళిక గురించి ఏమైనా తప్పుగా మాట్లాడిరా గవర్నమెంట్? మాట్లాడిరు అంటున్నారు కదా, లవ్ చేసింది ఆమె ఎగ్జామే రాయలేదని కేటీఆర్ అన్నాడు అన్న రజనీకాంత్ ఇంటర్వ్యూలో, మీరు చూడండి. ఆమె ఎగ్జామే రాయలేదండి, మీకు మరి రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు అని చెప్పిండు. ఎగ్జామ్ రాయలేదంటే గ్రూప్ 1 గ్రూప్ 2 రాసిన పేపర్లు, గ్రూప్ 3 గ్రూప్ 4 రాసినవి కూడా హాల్ టికెట్లు వచ్చినాయి. హాల్ టికెట్లు వచ్చిన తర్వాత ఇక నోట్లోకి వెళ్ళి మాట వెళ్తలేదు. తర్వాత అంతటితో వదిలేయకుండా ఆమె ఎవరినో లవ్ చేసిందని చెప్తారట. కాదన్నా, ఇవన్నీ ఆ లవ్లు ఇవన్నీ ఎందుకన్నా వాళ్ళు ఇప్పుడు మళ్ళా మీకు ప్రామిస్ అన్న వినన్నా. ఇప్పుడు ఇక్కడనే ఆమె చనిపోయిన ఆమెకు న్యాయం జరగాలని చెప్తే అనేక మంది విద్యార్థులను లాఠీ చార్జ్ చేయించి కేసులు పెట్టిరన్న, ఇంక ఇప్పటికి కొట్టేయలేదు. నేను అనేది ఏంటంటే అన్న, వాళ్ళు చాలా క్రూయల్గా బిహేవ్ చేసిరన్న. మీకు తెలియదన్న, మీరు కొంచెం సరే మీ పని మీరు చేసుకుంటూ బిజీ లైఫ్లో గడుపుతారేమో కానీ అసలు చాలా హింస పెట్టిరు. మీ ఉప ఎన్నికలప్పుడు కూడా చౌటుప్పల్లో కానీ వాళ్ళు 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి, ఏందన్నా ఉప ఎన్నికనా అది, ఏంది అది ప్రజాస్వామ్యమా? ఉప ఎన్నిక అది 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 రాజకీయంలో అది ఒక భాగం. అట్లా కాదన్న, అదంతా తప్పన్నా అన్న, అది తప్పన్నా. ఒక ముఖ్యమంత్రి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినోడు మంత్రులను ఎమ్మెల్యేలను బీర్ కాటన్లతో తీసుకురావడం, మీరు దాన్ని ఎంకరేజ్ చేయకుండా, ఎంత రాజకీయ పార్టీ అయినా మనం ఉద్యమ పార్టీ. ఒకప్పుడు మేము కేసీఆర్ అభిమానులమే, కేసీఆర్ అంటే ప్రాణం ఇచ్చేటోళ్ళం. మేమేం ఫస్ట్ నుంచి వ్యతిరేకించిన వాళ్ళం కాదు. తెలంగాణ ఉద్యమంలో ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన అంటే ఇష్టంతో పెరిగిన వాళ్ళమే. 2014లో 2 ఓట్లు కారు గుర్తుకు ఓటేసిన వాళ్ళమే. వీళ్ళు తర్వాత వీళ్ళు చేస్తున్న అరాచకాలు, కొండా సురేఖ పచ్చి బూతులు తిట్టింది, వీళ్ళని తిడితే ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ నేను ఉరికిచ్చి కొడతామరా అంటే ఆయనకు మంత్రి పదవి చేశారు. దానం నాగేందర్ ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళని కొడితే ఆయనకు ఇచ్చిర్రు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు గోదావరి నీళ్ళట ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తాయంటే అట్లాంటి వాడికి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారు. మల్లారెడ్డికి ఏం రాదంటే మల్లారెడ్డికి ఎమ్మెల్యే టికెట్, మల్లారెడ్డి కొడుకుకి ఎంపీ టికెట్. ఏంది ఇది, రాష్ట్రమా ఏమన్నా అరాచకమా? రైతు బంధాన్ని పెట్టి నువ్వు 100 ఎకరాలలోకి ఇస్తావు, ఒక్కసారి ఇచ్చినావు, 2 సార్లు ఇచ్చినావు. ఇయ్యకండి సార్, దయచేసి ఇయ్యకండి, ఆ డబ్బులు పేదోళ్ళకి ఇవ్వండి, బతుకుతారు సార్ అని అడిగి 14 సార్లు ఇస్తాడు ఎవడన్నా. ఏం అవసరం 100 ఎకరాలు, 70 ఎకరాలు, 90 ఎకరాలు భూమి లేనోడు చచ్చిపోవాలన్నా? మీరు చెప్పండి. దళిత బంధు ఒక్కోడికి 10 లక్షలు ఇచ్చి మిగతా వాళ్ళని చంపడమేనా? ఎందుకు ఒకరికి ఇచ్చి ఇంకొకరిని బాధ పెట్టడం ఎందుకు? బీసీ బంధు అంటే కొద్ది మందికి ₹1,00,000 ఇస్తే మిగతా వాళ్ళు ఎటుపోనన్నా? మీరు చెప్పండి, నాకు గింత అవకతవకలా? ఓకే అన్న, ఇప్పుడు అది అయిపోయింది, అయిపోడు కాదన్న, దానివల్ల చాలా మంది సఫర్ అయ్యి చాలా మంది చచ్చిపోయారు అన్న. మనం గొప్పగా ఉంచుకున్నాం. ఆయన మీద నాకు కోపం కాదు, ఎవరి మీద అయితే ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళ మీదనే అరే గిట్టట్లా చేస్తుండు, అసలు మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవడని. ఇప్పుడు మీరే సీఎం పదవి అయితే ఇంటికి 10 లక్షలు 10 మందికి ఇచ్చి మిగతా వాళ్ళని పస్తులు ఉంచుతారు చెప్పండి? మీరు ఒక సీఎం అయితే ఎగ్జాంపుల్ చెప్పండి. మీరే సీఎం అయితే భూమి లేనోని ఉరేసుకొని చచ్చిపోండి, నేను 100 ఎకరాలు ఉన్నోడికి ఇస్తా అంటారా మీరు? జస్ట్ అది కామన్ సెన్స్ కదన్న. ఒక మనిషి ఆకలితో ఉన్నోడికి అన్నం పెట్టాలనా, లేకపోతే నువ్వు బాగా తిండి ఎక్కువ కడుపు నిండినోడు కంఠం దాకా వచ్చినోడికి పెడతారా? నువ్వు చెప్పన్నా, నువ్వు ఒక్క మాట చెప్పు, దీనికి ఎస్ఆర్ నో చెప్పన్నా. ఇప్పుడు అందుకే ఓకే